మీకు పైసలు కావాలంటే ఏడికి పోతారు? ఏటీఎం సెంటర్లకు పోతారు కదా. అయితే మరి ఈ ముచ్చట మీ దాకా వచ్చిందా లేదా? హైదరాబాద్లో కొందరు అవులేగాళ్ళు కొత్త దందా షురూ చేసిండట. మంచి తవ్వల నడువుర్రా అంటే మైండ్లు మొద్దు వారుతాయి కానీ గిసొంటి బేకార్ పనులకు మాత్రం మస్తు షార్ప్గా పనిచేస్తాయి కావచ్చు. గా సావు తెలివితేటలన్నీ పట్టుకొచ్చి పాపం ఏం తెలియని జనాలను నిండా ముంచుతున్నారు. గసంటోళ్ళే ఇప్పుడు ఏటీఎం సెంటర్లల్లో పైసలు డ్రా చేస్తే అకౌంట్లల్లో కట్ అవుతున్నా కూడా నోట్లు మాత్రం మన చేతికి రాకుండా చేసే ఒక ఉపాయం చేసిండ్రట. ఈ దందా మొదలుపెట్టింది గా యూపీ, బీహార్, ముంబై నుంచి వచ్చిన కొందరు తుపేలు గాలేనని పోలీసులు కనిపెట్టిండ్రు. అసలు ఈ కన్నింగ్ గాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏటీఎంలలో జనాలు పైసలు డ్రా చేసుకునేటప్పుడు ఎన్ని పైసలు కావాలనో కొట్టి పాస్వర్డ్ కొడతారు కదా. ఇంకా నోట్లు బయటకు వస్తాయి తీసుకునుడే అన్న టైంలో గవి రాకుండా ఉండేటందుకు ప్యానల్ యాక్సెస్ కు టేప్ అంట పెడుతుండ్రట. ఇక గా నోట్లు వాళ్ళు పెట్టిన టేపుకే అంటుకున్నాక బయటకి ఎట్లొస్తాయి? అటు ఖాతాలో పైసలు కట్టాయి అని ఫోన్కు టింగుమని ఎంబడే మెసేజ్ కూడా రావట్టే. కానీ పైసలు మాత్రం చేతుకు రాకపాయే. ఎంతసేపు చూస్తే ఏం లాభం? ఇక చూసి బయటకత్తాం. వెంటనే బ్యాంకుకు పోయి ఆడున్న సార్ల మీదకి నా పైసలు రాలే అని కుస్తయితాం. వాళ్ళు కూడా కంప్యూటర్లో చెక్కింగ్లు గిట్లా చేసి చల్ మాకేం తెలియదు మీరు డ్రా చేసినట్టే చూపిస్తాను చూడు రీడా అని రివర్స్లో మన మీదకి కోపానికి వస్తారు. అయితే మనం గా ఏటీఎంలకు వెళ్ళి బయటకు వచ్చుడు ఆలస్యం. గదే సందని ఎవ్వరు లేనిది చూసి గా హౌలేగాళ్ళు లోపలికి పోతారు. నకిలీ తాళాలతోనే యాక్సెస్ మిషన్ ని తెరుస్తారు. లోపట టేపు కంటుకున్న నోట్లను జేబులో పెట్టుకొని ఆడికెళ్ళి గాయమైతుండ్రట. అయితే గిట్లనే మోసపోయిన వాళ్ళు కొంతమంది అంబుడ్స్మన్ కు కంప్లైంట్లు ఇచ్చిండ్రట. గట్లే బ్యాంకులల్ల పెద్ద సార్లకు గదైనలా గా మేనేజర్ సార్లకు కూడా చెప్పిండ్రట. అగో గిట్లెందుకైతుంది అని ఆ పెద్ద సార్లు కూడా ఆడున్న మూడో కన్ను మీద కన్నేసిండ్రట. గదేనుల్లా ఏటీఎంలలో ఉండే సీసీ కెమెరాలు ఉంటాయి కదా. గా సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన వీడియోలు చూస్తే అసలు ముచ్చట బయటపడ్డదన్నట్టు. కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు చెప్పిన టైంలల్లా అనుమానం వచ్చేటట్టు కొందరు గాడగాడనే తిరుగుతున్నట్టు కనిపించిందట. ఇంకేముంది, ఆలస్యం చేయకుండా పోలీసు వాళ్ళకు ముచ్చట చెప్పిండ్రు. గా ముచ్చట తెలిసినాక పోలీసు వాళ్ళు ఊకుంటారా ఏంది? ఏప్రిల్ నెలలల్లా ఆ 16వ తారీఖు నాడు ఎస్ఆర్ నగర్లో ఉన్న ఒక ఏటీఎంలో గిసొంటి మోసమే జరిగితే పోలీసులు కేసు పెట్టిండ్రు. ఇక సీసీ కెమెరాల పరీక్ష పట్టి చూసిండ్రు. నోట్లు బయటకెచ్చే సందులా టేప్ అంట పెట్టి పైసలు రాకుండా చేసినట్టు కొట్టొచ్చినట్టు వీడియోలో కనబడుతుంది. ఇక తర్వాత కొంచెం సేపటికి నకిలీ తాళం చేలతోని ఏటీఎం ప్యానెల్ని తెరిచి లోపట అంటుకున్న నోట్లను తీసుకొని పారిపోయినట్టు పోలీసులు కనిపెట్టిండ్రు. ఇక ఆ వీడియోలలో ఉన్న హౌలేగాళ్లను పోలీసులు జల్లెడేసి మరీ పట్టుకున్నారు. గా ఇద్దరు సుంట ఉత్తరప్రదేశ్లో నట్టనల్లా. గట్లనే తిరుమలగిరిలో కూడా మే 3వ తారీఖు నాడు ఇంకిద్దరు దొంగలను పట్టుకుండ్రు. వీళ్ళది ఇంకా పెద్ద గ్యాంగే ఉందట. కడ్మోలను గిట్ల పట్టుకుంటామని పోలీసులు చెప్తుండ్రు. అయితే జనాలు కూడా ఏటీఎంల కాడ పైసలు తీసుకునేటప్పుడు జర జాగ్రత్తగా ఉండాలని పోలీసు సార్లు చెప్తుండ్రు. ఏమన్నా అనుమానం వచ్చినట్టుంటే ఆలస్యం చేయకుండా జల్దీ పోయి బ్యాంక్ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ చెప్పాలి అని జాగ్రత్త చెప్తుండ్రు. అవును మరి ఈ కాలంలో మంచోళ్ళ కంటే గిసొంటి ముంచటోళ్ళే ఎక్కువైపోయిండ్రు. ఏం చేస్తాం మరి? మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా గిసొంటి ఉపాయాలు మనకెందుకు తెలుస్తాయి అంటారా? గది కూడా నిజమే. గసొంటప్పుడు లబో దిబోమని నెత్తి కొట్టుకుంటూ కూసోవద్దు. జల్దీ పోయి బ్యాంక్ వాళ్ళకో పోలీసు వాళ్ళకో చెప్పాలి. పైలముల్లా మరి పైసలు చూసి దియండ్రి. గా గుండు సార్ చెప్పినట్టు పైసలు ఎవరికి ఉత్తగానే రావు కదా.